నాకు జన్మనిచ్చిన అమ్మా నాన్నలకు, జ్ఞానాన్నిచ్చిన గురువులకు రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈరోజు నేను ఒక కవిలాగా, ఒక టీచర్లాగా ఈ బడికి రాలేదు. నేను కేవలము రజనీకాంత్ సార్ స్టూడెంట్గా మాత్రమే వచ్చిన నేను. ఎందుకంటే మేము ఇప్పుడు నాగార్జున సాగర్కు పోకపోవచ్చు, కానీ రజనీకాంత్ సార్ ఉన్న ప్రతి చోటు కూడా నాగార్జున సాగరం గురుకులమే అని మాకు అనిపిస్తుంది అన్నమాట. నాకు బాగా గుర్తుంది, నేను 10th క్లాస్ చదివేటప్పుడు రజనీకాంత్ సార్ డిఈఎఫ్ సెక్షన్ వాళ్ళకు బయాలజీ, న్యూట్రిషన్స్, పోషక విలువలకు సంబంధించిన ఒక లెసన్ చెప్తుండో, అయ్యో సార్ మాకు ఈ క్లాస్ మిస్ అవుతుందేమో, సార్ మాకు లేడు కదా అని దొంగతనంగా పోయి ఆ క్లాస్లో కూర్చొని ఆ లెసన్ విని, ఇంత అద్భుతంగా చెప్పే గురువులు మాకు ఎప్పుడు దొరుకుతారు అని ఆ క్లాస్ విన్నా. ఇప్పటికీ ఆ సందర్భాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. మనందరము మీకు ఇష్టమైన హీరో ఎవరంటే పేరో, అల్లు అర్జున్ పేరో, ప్రభాస్ పేరో మనందరం చెప్తుంటాం కదా. నిజంగా మనం 10th క్లాస్ అయిపోయిన తర్వాత మన నిజమైన హీరో ఎవరంటే మనకు తెలుగు చెప్పిన టీచరో, ఇంగ్లీష్ చెప్పిన టీచరో, మ్యాథ్స్ చెప్పిన టీచరో, వాళ్ళే మన జీవితంలో నిజమైన హీరోలు వాళ్ళు. ఈరోజు ఈ 2-3 అక్షరాలు నేను నేర్చుకున్నానంటే కేవలం అది నాగార్జున సాగర్లో నాకు నేర్పిన ఆ విద్యా విధానం వల్లనే. అప్పుడున్నప్పుడు మీలాగనే కూర్చున్నప్పుడు ఆ పాఠశాల విలువ నాకు తెలియలేదు, కానీ తర్వాత నా జీవితంలో ప్రతి అడుగులో కూడా, ప్రతి మలుపులో కూడా నాగార్జున సాగర్ గురుకులాన్ని నేను తలుచుకొని రోజు లేదు. మా స్కూల్లో అయితే ఈ విధంగా లేచేవాళ్ళు, ఇంత పొద్దుగాల బకెట్లు తీసుకొని స్నానం చేయడానికి వెళ్ళేవాళ్ళు, ఈ విధంగా ప్రార్థన చేసేవాళ్ళు అని ప్రతి సందర్భంలో కూడా ఆ పాఠశాలను తలుచుకునేవాడిని. మామూలుగా ఎంతో ఇబ్బందులు పడి మనం ఇంత దూరం వచ్చుంటాము. నిజంగా మన గెలుపు ఏంటంటే ఇంత దూరం వచ్చి ఇక్కడ కూర్చోవడమే మన జీవితంలో మనం గెలిచినట్టు, మన జీవితంలో మనం బతికినట్టు. ఇంత దూరం వచ్చిన వాళ్ళము ఢిల్లీ చూస్తాము, అమెరికా చూస్తాము, కెనడా చూస్తాము. అయితే ఈ సందర్భంలో ఒక చిన్న జ్ఞాపకాన్ని మీతో పంచుకుందాం అనుకుంటున్నా. 8వ తరగతి వరకు లెక్కలంటే చాలా భయపడేవాడిని. కానీ నాగార్జున సాగర్లో నర్సయ్య సార్ మాకు లెక్కలు చెప్పడం వల్ల, సార్ ఏ విధంగా చెప్పేదంటే, ఎవరికైతే లెక్కలు రావో వాళ్ళందరినీ దగ్గర కూర్చోబెట్టుకొని ఎవరెవరికి ఎక్కడ బేసిక్స్ వస్తున్నాయో అవన్నీ నేర్పించేది సారు. సార్ మా అందరితో ఒక పోటీ పెట్టుకునేది, ఎవరెవరికి 100 రావో వాళ్ళ చేతులు ఎత్తండి అని చెప్పేది అనమాట. నర్సయ్య సార్ మ్యాథ్స్ చెప్తే 100 మార్కులు రావాల్సిందే, అంత అద్భుతంగా చెప్పేది. కానీ ఓ 10-15 మంది లెక్కలు చేయని వాళ్ళు ఉంటే వాళ్ళందరిని దగ్గర తీసుకొని, చదువు వచ్చిన వాళ్ళు 100కు 100 తెచ్చుకోవడం కాదు, మీ అందరినీ ఒక గ్రూప్ చేసిన కదా, మీరు 100కు 100 మార్కులు తెచ్చుకోవాలి అని అనేదన్నమాట. సారు మామూలుగా అంటుండు, మనల్ని ఎంకరేజ్ చేయడానికి అంటుండు, మనకేం వస్తాయిలే అని అనుకున్నాం. కానీ ఎగ్జామ్ పోయే ఒక వారం రోజుల ముందు ఎవరైతే 100 మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళకు ఒక 100 రూపాయలు నేను ప్రజెంట్ చేస్తా అని చెప్పిండు అనమాట. తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సార్ను అడిగిన, ఎన్ని వచ్చినాయి గోపాలని అడిగిండు. 99 మార్క్స్ వచ్చినాయి సార్ మ్యాథ్స్లో అని చెప్పిన అనమాట. అప్పుడు నాకు అనిపించింది, అసలు పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా అన్నంత భయంలో ఉన్న నేను కష్టమైన సబ్జెక్ట్లో 99 మార్కులు తెచ్చుకున్నా. నా జీవితంలో నేను కష్టపడితే ఏదైనా సాధిస్తా అని నాకు ఒక గొప్ప నమ్మకాన్ని ఇచ్చింది నాగార్జున సాగరం. అక్కడిచ్చిన ఆ ప్రోత్సాహంతో ఇప్పటికీ మా ఊర్లో ఉచితంగా ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు మా ఊర్లో ఉన్న ఒక 50-60 మంది పిల్లలకు
10 సంవత్సరాల నుంచి ఉచితంగా ఫ్రీ ట్యూషన్స్ మ్యాథ్స్ చెప్తున్నా నేను. ఎందుకంటే పిల్లలు మ్యాథ్స్లో ఇబ్బంది పడతారు, అట్లా ఆ విధంగా పడొద్దు అని. మీ అందరికీ కవిత్వం అంటే తెలిసి ఉంటుంది. ప్రాసతో చెప్పడమే కవిత్వము, ఏదో ఒక పేరుంటే దాంతో మనం చెప్పడమే కవిత్వము అని మనం అనుకుంటాము. ఆ విధంగా అనుకున్న వాడిని. కానీ మా నాగార్జున సాగరంలో మా అంటే అమ్మ, అట్లాంటి అమ్మలాంటి మా నాగార్జున సాగరంలో మా టీచర్లు, తెలుగు టీచర్ల వల్ల 10th క్లాస్లో ఉన్నప్పుడే కవిత్వం రాయడం అలవాటు చేసుకున్నా. నిజానికి కవితలంటే తెలియని వయసులో మా గురువుల వల్ల ఆట వెలది పద్యాలు రాసేవాడిని, తేటగీతి పద్యాలు రాసేవాడిని, ద్విపద పద్యాలు రాసేవాడిని. ఇవన్నీ రాసి అక్కడ మాకు ఒక బోర్డు ఉంటే ఏదైనా ఒక సందర్భం వస్తే ఆ అంశం మీద ఒక చిన్న పద్యంలాగా రాసి నా నోట్బుక్లో రాసుకునేవాడిని. మిగతా వాళ్ళు ఒక జీకే ప్రశ్న రాసిన, ఒక మంచి సూక్తి రాసిన, వాటన్నిటినీ ఒక బుక్ మీద రాసి భద్రపరుచుకునేవాడిని. ఇప్పటికీ నేను అపురూపంగా చూసుకునే పుస్తకాల్లో 8th, 9th, 10thలో నేను రాసుకున్న ఆ చిన్న పుస్తకం కూడా నాకు ఎంతో ప్రేరణనిస్తుంటుంది. మీ అందరూ కూడా భవిష్యత్తులో ఎదగడానికి ఇట్లాంటి ఒక గొప్ప వేదిక మనకు ఈ పాఠశాల. మనందరికీ కొంతమందికి పాటలు పాడే ఒక టాలెంట్ ఉంటుంది, కవిత్వం రాసే టాలెంట్ ఉంటుంది, ఆటలాడే టాలెంట్ ఉంటుంది. ఎవరైతే ఇట్లాంటి టాలెంట్ ఉంటారో వాళ్ళందరూ వాళ్ళ రంగంలోనే కాకుండా చదువులో కూడా ముందుంటారు. కాబట్టి మనందరము మనకిష్టమైన ఒక ప్రవృత్తిని ఎంచుకొని, మనకిష్టమైన ఒక దాన్ని ఎంచుకొని దాన్ని కాపాడుకుంటూ మనం పోవాలి. ఉదాహరణకు కవిత్వం రాయడం నాకు చిన్నప్పటి నుంచి వస్తే దాన్ని చిన్నగా డెవలప్ చేసుకోవడం వల్ల అది ఇప్పుడు నన్ను బతికిస్తుంది. నాకు ఏ కష్టం వచ్చినా కూడా నేను ఎవరితో పంచుకుంటున్నా ఆ కష్టాన్ని అంటే ఆ కవిత్వంతో పంచుకుంటున్నా. మీ అందరు కూడా ఈ విధంగా ఇట్లాంటి ఇంతకుముందుకు శివాజీ అన్న చెప్పిండు కదా, మనము సురక్షితంగా ఏ చీకు చింత లేకుండా ఎట్లాంటి కష్టం లేకుండా ఎవరి దగ్గర ఉంటామంటే అమ్మ గర్భంలో 9 నెలలు మాత్రమే ఉంటాము. తర్వాత బతుకు మొత్తం పోరాటం చేయవలసి వస్తుంది. అమ్మ గర్భంలో ఉమ్మ నీరులో ఉన్నట్టు మళ్ళా ఎక్కడ ఉంటామంటే కేవలము గురుకులంలో మాత్రమే ఉంటాము. ఇట్లాంటి గొప్ప జీవితము మనందరికీ రాదు. ముఖ్యంగా ఇంత దూరము నన్ను తీసుకొని వచ్చి మీ అందరి ముందు మాట్లాడించిన శివాజీ అన్నకు ప్రత్యేకంగా నమస్కరిస్తున్నా. అదేవిధంగా మన రాజేష్ సార్కు, మా గురువు రజనీకాంత్ సార్కు నమస్కరిస్తున్నా. ఒక 2 కవితలు మీ అందరి ముందు పంచుకుందాం అనుకుంటున్నా. మనందరము 4వ తరగతి 5వ తరగతి పిల్లలు కవిత్వం రాయగలుగుతారా అని అనుకున్నప్పుడు, నేను టీచర్గా పనిచేస్తున్న స్కూల్లో 6వ తరగతి పిల్లలు 7వ తరగతి పిల్లలు ఒక్కొక్కరు 100 పద్యాలు చెప్పగలుగుతారు. అలవోకగా నోటికి చెప్తారు. అవి మన స్కూల్లో మన పాఠ్య పుస్తకాల్లో లేని పద్యాలు. ఒక 6వ తరగతి విద్యార్థి, తెలుగు చదవడమే రానటువంటి ఒక విద్యార్థి పద్యాలు చెప్పడం వెనుక నాకు సాగర్ ఇచ్చిన ధైర్యం ఉంది. ఆ చిన్న పిల్లలు ఎంత గొప్ప కవిత్వం రాసిరంటే, ఒక అబ్బాయి వాళ్ళ నాన్న గురించి రాసిండు. నాన్న పుస్తకం కొనియవా అని అడిగాను, నాన్న పుస్తకం కొనియవా అని అడిగాను, లేవు పోరా అని కసురుకుండు, సాయంత్రం చూస్తే సారా దుకాణంలో ఉండు అని పల్లెటూర్లలో ఒక 7వ తరగతి చదివే ఒక యశ్వంత్ వాళ్ళ నాన్న గురించి రాస్తూ బాధపడ్డాడు. మా నాన్న నాకు పుస్తకం కొనిస్తలేడు కానీ సాయంత్రం చూస్తే జల్సాగా సారా దుకాణంలో ఉంటుండు అని. అక్షరాలు లేక, పలకలు లేక, బల్పాలు లేక, పుస్తకాలు లేక చదువు ఆపేసిన ఎంతోమంది పిల్లలు ఊర్లలో ఉంటారు. వాళ్ళందరికంటే మనందరం అదృష్టవంతులము. 3 పూటల కడుపు నిండా మనం అన్నం తింటున్నాము. ఒక 2 కథలు మీ ముందు చెప్పుదామనుకుంటున్నా. ఒరిస్సా రాష్ట్రంలో ఒక అటెండర్ ఉండేవాడు. ఆ అటెండర్ సారోలు పాఠం చెప్తుంటే వినుకుంటూ అక్షరాలు నేర్చుకొని ఆయన కవిత్వం రాయడం మొదలుపెట్టిండు. కవిత్వం రాయడం మొదలుపెట్టి ఆ సార్ వాళ్ళకు చూపించిండు, సార్ నేను ఇట్లా కవిత్వం రాసిన సార్ అని.
ఆ కవిత్వము పేపర్కు పంపిస్తే ఈయన కవితలు ఇంకా పంపించండి అని అడిగిండ్రంట. అట్లా ఆయన పేరు హెల్దేర్ నాగ్. ఒంటి మీద జస్ట్ ఒక చిన్న కండువా కప్పుకొని కాళ్ళకు చెప్పులు లేకుండా ఎత్తు పనులతోటి అందవిహీనంగా ఉండే ఒక గొప్ప కవి హెల్దేర్ నాగ్. ఆ హెల్దేర్ నాగ్ కవితలు చదివి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారు హెల్దేర్ నాగ్కు మనము పద్మశ్రీ అవార్డు ఇద్దాము, ఇంత గొప్ప కవి ఆ ఒరియా రాష్ట్రంలోనే లేడు, పిలిపించండి అని చెప్పిరంట. హెల్దేర్ నాగ్ అప్పుడు ఒక ఉత్తరం రాసిందంట వాళ్ళకు, నేను ఢిల్లీ రావడానికి నా దగ్గర కేవలం 300 రూపాయలు మాత్రమే ఉన్నవి, పద్మశ్రీ అవార్డును నాకు ఇంటికి పంపించండి అని రాసిందంట. అట్లాంటి హెల్దేర్ నాగ్ను ఒక కలెక్టర్నిచ్చి ఢిల్లీకి రప్పించి అందరి ముందల సన్మానం చేసిండ్రు. అంటే ఒక మామూలు వ్యక్తి కూడా, హెల్దేర్ నాగ్ లాంటి ఒక మామూలు వ్యక్తి కూడా ప్రధానమంత్రి, రాష్ట్రపతి లాంటి వాళ్ళు సాదరంగా ఆహ్వానించి ఆయనకు ఆ సన్మానం చేయడం వెనుక ఆయన ఏ విద్యలు చదువుకుండు, ఆయన టాలెంట్ ఏంది, ఆయన ఎట్లా ఉండు అనేది కాదు. మన లోపల టాలెంట్ ఉంటే ప్రధానమంత్రులే మనల్ని వెతుక్కుంటూ వస్తారు అని చెప్పడానికి గొప్ప నిదర్శనము హెల్దేర్ నాగ్. నాకు చాలా ఇష్టమైన కవి. ఇంకొక ఇష్టమైన కవి గురించి 2 విషయాలు చెప్తా. ఆ కవి ఒక మారుమూల పల్లెటూరులో పుట్టిన కవి. వాళ్ళ అమ్మా నాన్న చదివించడానికి చాలా ఇబ్బంది పడుతుంటే ఆ ఊర్లో ఉన్న ఒక దొర దగ్గర జీతం ఉంచిర్రంచి, నువ్వు ఈ పశువులనే గాయి అని చెప్పిండ్రంట. కానీ ఆ పిల్లగాడు ఆ పశువులు గాయడానికి పోతుంటే ఎక్కడ ఒక చెత్తముక్క కాగితం కనిపించినా కూడా దాన్ని తీసుకొని చదివి దాన్ని ఆ జేబులో దాచుకునేది. ఈరోజు ఏం చదివిండో దాన్ని మననం చేసుకునేదంట. అరే ఈ పశువుల కాపరి చదువు మీద ఇంత ఇంట్రెస్ట్ పెడుతుండు కదా అని ఆ దొర ఏం చేసిందంటే, వీడిని నేను బడికి పంపిస్తా అని బడికి పంపించిండంట. బడికి పంపించినప్పుడు మళ్ళా వాళ్ళ నాన్న వచ్చి, నువ్వు బడికి పంపిస్తున్నావు కానీ నాకు జీతం కావాలి, నువ్వు కాకపోతే నేను వేరే వాళ్ళ దగ్గర జీతం పెడతా అని చెప్పిండంట. అప్పుడు ఆ గురువు ఏం ఆలోచించిండంటే, నా దగ్గరనే ఆవులా కాస్తాడు, నా దగ్గరనే చదువుకుంటాడు అని చదివించిండంట. ఎట్లా చదివించిండు అని అంటే, పొద్దుగాల 6 గంటలకు లేచి ఒక 2 గంటలు ఆవులను కొట్టుకొని మేపుకొని వచ్చేది. మధ్యాహ్నం పూట ఆవులకు గడ్డి పెట్టి నీళ్లు దాపి మళ్ళీ బడికి పోయేది. బడి 4 గంటలకు ఇచ్చిన తర్వాత మళ్ళా 2 గంటలు మేపేది. అట్లా మేపుతూ ఒకవైపు రాసుకోవడము, ఒకవైపు పశువులు గాయడము. రాసుకోవడానికి కూడా టైం లేకపోతే ఊర్లో వాళ్ళు చూసి ఏమన్నా అనుకుంటారేమోనని ఆ పుస్తకాలను తన కడుపులో దాచుకొని మీదంగా అంగీ కప్పుకొని ఆ పుస్తకాలు తీసుకొని పోయి వరం మీద కూర్చొని రాసుకునేదంట. ఆ అబ్బాయి తర్వాత ఒక గొప్ప కవి అయిండు. దండకడియం అనే పుస్తకాన్ని రాసిండు. మనందరము గొప్పగా మనం రాయవలసింది ఏం లేదు. మన అమ్మలను మన కవిత్వంలో దాల్చుకోవాలి, మన నాన్నలను మన కవిత్వంలో దాల్చుకోవాలి. అమ్మలు దేవతలు అంటారు కదా, అమ్మలు దేవతలు గారు, అమ్మలు ఒక మట్టి ముద్దలు. మనకు ఆ మట్టిలో నుంచి పువ్వ ఏ విధంగా వస్తుందో అమ్మలో నుంచి వాళ్ళు వంచే ప్రేమని మనకు కవిత్వాలు అయితేవి, పాటలు అయితేవి, డ్యాన్సులు అయితేవి, కళలు అయితేవి. ఈతసాప మీరందరూ చూసే ఉంటారు. ఈతసాపను అమ్మ అల్లడానికి ఏ యూనివర్సిటీలో కూడా చదవదు. మనం జీవితంలో ఎదగడానికి ఎన్నో మోటివేషన్స్ వింటాం కదా, ఏ మోటివేషన్స్ కూడా మనం విననవసరం లేదు. మన గురువులు చెప్పిన పాఠాలను మనం ఒక్కసారి పడుకునేటప్పుడు మన అమ్మను ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే చాలా అనిపిస్తుంటుంది. ఇంకా మా స్కూల్లో ఒక స్టూడెంట్ గురించి రాసిన ఒక చిన్న కవిత మీ ముందు చదవాలనుకుంటున్నా. ఆ అబ్బాయి పేరు మహేష్. చాలామందికి మహేష్ అంటే ఒక వైబ్రేషన్ వస్తుంది, మహేష్ అంటే ఒక హీరో గుర్తుకొస్తాడు, మహేష్ బాబు. కానీ మా మహేష్ అట్లాంటి వాడు కాదు. మా మహేష్ ఎట్లా ఉంటాడు, హీరో మహేష్ బాబు మిల్క్ బాయ్ అంటారు కదా, పాలలో ముంచి తీసినట్లుండే హీరోకు తెలుసు కదా,
కానీ మీకు సీతా మహేష్ లాంటి ఒక విద్యార్థిని పరిచయం చేద్దాము అని ఒక చిన్న కవిత రాసిన. పాలలో ముంచి తీసినట్లుండే మహేష్ బాబు కాదు, పద్మనయనంబులు లేనివాడు. క్లాసులో ఎంతోమంది మహేషులుంటే ఇంటి పేరుతో కలిపి సీతా మహేష్ అని పిలుస్తుంటాము. ఒకసారి మహేష్ను దగ్గరికి తీసుకొని ఆ చేతులను తడిమినప్పుడు ఆ చేతులు ఎట్లా ఉన్నాయంటే, మహేష్ చేతులను దోసిట్లోకి తీసుకున్నప్పుడు కంకర్రాళ్ళను తడిమినట్లు అనిపించింది నాకు. ఆ కంకర్రాలు ఎంత గరుకుగా ఉంటాయో మహేష్ చేతులు కూడా అంత గరుకుగా ఉంటాయి. ఎందుకున్నవి, మహేష్ ఏం చేస్తుండు అని అనుకున్నప్పుడు ఆ పెద్ద నీళ్ళు గోరు కింద నల్లగా పేరుకుపోయిన రక్తం కనబడింది. మన ఈ పెద్ద నీళ్ళు గోరు మీద రక్తం పేరుకొని పోయి ఉంటుంది. ఎప్పుడు పేరుకొని పోయి ఉంటుంది అంటే, ఈ వేలు నలిగిపోయినప్పుడు, దెబ్బ తాకినప్పుడు ఆ రక్తం అదే విధంగా పేరుకొని పోయి ఉంటుంది. అట్లాంటి పేరుకుపోయిన రక్తము మహేష్ గోరుకు కనబడ్డది. తన కళ్ళలోకి చూస్తే కూలిపోతున్న బతుకు గోడకు వేసిన కలల నిచ్చెనలు కనబడుతుంటాయి. ఆ మహేష్ కళ్ళలోకి చూసినప్పుడు ఆ కళ్ళల్లో నాకేం కనిపించిందంటే, వాళ్ళ కూలిపోతున్న ఇల్లు కనిపించింది. ఆ ఇల్లును ఏ విధంగానైనా నేను చిన్న ఇల్లు కట్టుకోవాలి అన్న ఆలోచన కనిపించింది. మహేష్ ఏం చేస్తాడని మీరందరూ అనుకుంటున్నారు కదా, మహేష్ ఏం చేస్తాడని మీరందరూ అనుకుంటున్నారు కదా, మహేష్ ఏదైనా చేస్తాడు. పెట్రోల్ బంకులో నైట్ డ్యూటీ చేసి ఇంటికి సెంట్రీలా నిలబడతాడు. ఫంక్షన్ హాల్లో స్టేజీ డెకరేషన్ చేసేటప్పుడు ఆవలింతలు వస్తుంటే తన కంటి పుష్పాలను డెకరేషన్లో అతికిస్తాడు. పగిలిన పెదవుల మీద నవ్వులను పాడిస్తూ ఉంటాడు. పెయింటింగ్ పనికి వెలిస్తే పాత బట్టలను దేవులాడుకొని రంగుల్లో ముంచిన బ్రష్ అవుతాడు. ఊర్లలో చదువుకు దూరమైన పిల్లలు, చదువుకోవాలి అని తపన ఉన్న పిల్లలు ఏం చేస్తుండ్రు అంటే, ఒక పెట్రోల్ బంక్ కనిపిస్తే ఆ పెట్రోల్ బంకులో పనిచేయడానికి వెళ్తుండ్రు. ఒక డెకరేషన్ ఉంటే ఆ డెకరేషన్లో పనిచేయడానికి వెళ్తుండ్రు. మహేష్ ఏదైనా చేస్తాడు. వాకిండ్లు ఊడ్చే చదివించే అమ్మను నాయనలాగా చూసుకుంటాడు. మహేష్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది అంటే, ఆ ఊర్లో కొంతమంది వాకిండ్లు ఊడ్చి ఆ పిల్లల్ని చదివిస్తుంది. అట్లాంటి వాకిండ్లు ఊడ్చే వాళ్ళ అమ్మను మహేష్ ఎట్లా చూసుకుంటుండు అంటే, వాళ్ళ నాయనలాగా చూసుకుంటుండు. ఎందుకంటే మహేష్కు నాయన లేడు కాబట్టి. తాటికమ్మల గుడిసే కూలకుండా ఒక వాసం అయ్యిండు. బడికెందుకు రాలేదని ఓసారి బయట నిలబడితే, ఒకరోజు బడికి రాలేదు, ఈరోజు బడికి ఎందుకు రాలేదు అని బయట నిలబడితే మహేష్ ఏం చెప్పిండంటే, సార్ నేను సావు డప్పు కొట్టనీకి పోయినా సార్, డప్పు కొట్టనీకి పోతేనే మా ఇంట్లో 5 రూపాయలు వస్తాయి, 10 రూపాయలు వస్తాయి, మా అమ్మ ఆ రోజు మాకు అన్నం వండి పెడుతుంది అని చెప్పిండు అనమాట. సావు డప్పు కొట్టనీక పోయిన సార్ దిద్దవలసిన కరిడా కాపీని చేతిలో పెట్టిండు. మీరందరూ నోట్స్ తీసుకొని రమ్మని చెప్తే, ఆ నోట్స్ నాకు ఎట్లా వస్తుంది సార్, మీరు నోట్స్ తెచ్చుకోమన్నారు కదా, పుస్తకాలు తెచ్చుకోమని చెప్పారు కదా, ఆ పుస్తకాలు నాకు ఎట్లా వస్తాయి అంటే, మా ఊర్లో ఒకరు చనిపోయారు, డప్పు కొట్టనికి పోయినా 100 రూపాయలు వచ్చినవి, అందులో 20 రూపాయలు పెట్టి నేను బుక్ కొనుక్కున్నా సార్ అని చెప్పిండు అనమాట. ఈరోజు మనము అల్లు అర్జున్ను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మన ఊర్లలో మనం చదివించడానికి మన అన్నలు ఎంతోమంది వాళ్ళ చేతులను ఎత్తి వాళ్ళ హృదయాన్ని 1000 చేతులుగా మలిచి మనల్ని ఇంత దగ్గరికి పంపించారు. వాళ్ళందరూ మన జీవితంలో నిజమైన హీరోలు. మహేష్ను ఎప్పుడు చూసినా అంటరాని వసంతంలోని ఎల్లన్న పాత్ర కళ్ళ ముందట తిరుగాడినట్టు అనిపిస్తుంది. గజం భూమి లేదు మహేష్కు, గజం భూమి లేదు, గారువంగా చూసుకునే నాయన లేడు. మహేష్ అంటే తమ్ముడి ఆశను, చెల్లెండ్ల ఆశను తన గుండెలో విత్తనాలుగా జల్లుకుంటున్న 18 ఎకరాల నల్లరేగడి పొలం. ఇది ఒక స్టూడెంట్ సీతా మహేష్ గురించి రాసిన కవిత.
ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలని ఉంది, కానీ ఒకటే ప్రధానంగా చెప్పేది ఏంటంటే, మనము మన గురువులు చెప్పే మాటలు మనము ఎప్పుడైతే వింటామో మన జీవితంలో మనకు ఎప్పుడూ తిరుగుండదు. హాస్టల్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా మన అమ్మ వాళ్ళు, మన నాయన వాళ్ళు వారం వారం వచ్చి చూసిపోతుంటారు కదా. కానీ నేను నాగార్జున సాగర్లో ఉన్నప్పుడు మా అమ్మ మా నాయన కేవలము ఒకసారి జైన్ చేయడానికి వచ్చిండ్రు. మధ్యలో నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు మా అమ్మ నన్ను చూడడానికి వచ్చింది. అసలుకి మా అమ్మ ఇంత దూరం వస్తుందని కూడా నేను అనుకోలేదు. ఎందుకంటే అమ్మకు పక్కూరు పోవడం కూడా తెలియదు. అట్లాంటిది మా అమ్మ ఇంత దూరం ఎందుకు వస్తుందిలే అని అనుకున్నా. అప్పుడు బస్సులు కూడా లేకపోతే లారీలల్లా ఎక్కి ఆటోలల్లా దిగి నాగార్జున సాగర్ హాస్టల్ ముందు నిలబడ్డది. తర్వాత నేను కవిత్వం రాస్తున్న క్రమంలో నేను మా అమ్మ గురించి ఏం చెప్పాలి అనుకున్నప్పుడు, దారి తెలియకున్నా ఎన్నో దూరాలు దాటి, నూనె గారిపోతున్న చట్నీ డబ్బతో మా హాస్టల్ ముందు నిలబడ్డ దేవగన్నేరు పువ్వు మా అమ్మ కదా అని రాసుకున్నాను అనమాట. మన అమ్మలే దేవగన్నేరు పువ్వులు. ఇంకా మనం మన జీవితంలో ఏ విధంగా ఉండాలో మన జీవితమే మనకు నేర్పిస్తుంది. 10th క్లాస్ వరకు మనము చాలా బాగా చదువుకుంటే ఎట్లాంటి ఉద్యోగాన్నైనా కొట్టగలము అన్న గొప్ప నమ్మకాన్ని మనకు మన పాఠశాల ఇస్తుంది. మా ఊర్లో ఒక ముసలమ్మ గురించి రాసినప్పుడు, ఒకే ఆకాశాన్ని కప్పుకున్న వాళ్ళం, ఒకే మట్టిని కప్పుకోవాల్సిన వాళ్ళం, ఇది చాలదా మనం బంధువులం కావడానికి అని రాస్తే, ఆ కవిత చదివి ఒక 5-6 మంది 2,000 రూపాయలు చీరలు ఇచ్చి ఆ ముసలమ్మకు పంపించిరన్నమాట. కవిత్వం ఏం చేస్తుంది, ఒక కళ ఏం చేస్తుంది అని అనుకున్నప్పుడు, ఒక వ్యక్తి చేయలేని పనిని ఒక సమూహం చేస్తుంది అని అనిపిస్తుంది. ఇంకా అమ్మ గురించి అమ్మ లేని నేను అని ఒక కవిత రాసిన. ఆ ఒక్క కవిత చదువుదాం అనుకుంటున్నా. ఇంకా నేను 5-6 రోజులు మాత్రమే బతుకుతా అని అనుకున్నప్పుడు లాస్ట్ ఒక మాట ఏమని చెప్పిండంటే, మా అమ్మ ఉంటే నేను బతుకుదునేమో గోపాలని చెప్పిండు అనమాట. చిన్నతనంలోనే అమ్మను పోగొట్టుకున్న శ్రీను చెప్పిన వాక్యాలు చూసి నిజంగా మనకు మన అమ్మ ఉంటే ఎట్లా మనల్ని సంరక్షించుకుంటుంది. ఊర్లలో ఏమని చెప్తారంటే, ఒక తండ్రి చనిపోయినా తల్లి ఉండాలి అని అంటారు కదా. 7 ఇండ్లు అడుక్కొచ్చైనా తన బిడ్డలకు పెట్టుకుంటుంది. తను ఆకలితో ఉన్న తన బిడ్డలు కడుపు నిండా ఉండాలని అనుకుంటుంది. అట్లాంటి అమ్మ గురించి హాస్టల్లో ఉన్నప్పుడు పిల్లలు చూసిపోవడానికి వచ్చినప్పుడు అమ్మ ఎట్లా ఉంటుంది అని ఈ కవితలో రాసిన. అమ్మా అమ్మా నువ్వుంటే నన్ను ఇలా మంచంలో వదిలేసిపోయేదానివి కాదు. నా 2 కళ్ళు లేకపోయినా నువ్వుంటే నీ స్పర్శలో వెలుగును చూసుకునేవాడిని. ఆయనకు 2 కళ్ళు లేవు, అందరూ వదిలేసిపోయిండ్రు. అదే ఒక తల్లి ఉంటే ఇట్లా వదిలేసిపోయేది కాదు కదా అని అంటుండు. నా రోగం అంటుతుందని దూరం పెట్టిన ఇప్పటి లోకంలాగా దూరం దూరంగా జరగకపోదువు. నీ చేతి ముద్దతో ఈ రోగం కొంచెమైనా నయమవుదునేమో. లోకం మొత్తము నీకు రోగం వచ్చిందని దూరం పెడుతుండ్రు, కానీ అమ్మ అట్లా దూరం పెట్టదు కదా. అమ్మ చేతి ముద్ద ఒకవేళ తింటే ఈ రోగం నయమవుదునేమో అని అనుకుంటుండ్రు. నెలకో 15 రోజులకో నేనున్న హాస్టల్కు వచ్చి నా మురికి బట్టల్ని తెల్లని పిండి కొమ్మల్లాగా ఉతికేసి పోదువేమో. పోతూ పోతూ చేతిని ముద్దాడి ఎన్ని జాగ్రత్తలు చెప్పుదువో. తినే తల మీద దరువులు వేస్తూ చేతులు పెట్టేలాగా పాట అందుకున్నప్పుడు నా పాట విని నా వేళ్ళ విన్యాసం చూసి గుండెను ఎర్రగా అలుక్కొని ఎన్ని ముగ్గులు వేసుకుందువో.
హాస్టల్లో ఉన్న వాళ్ళు తినడానికి పోతున్నప్పుడు ఆ పళ్ళాన్ని తిప్పుతూ ఉంటారు. ఆ పళ్ళాన్ని ఏదో సంగీతంలాగా కొడుతూ ఉంటారు. అట్లా మనం కొడుతున్నప్పుడు మన అమ్మ ఉంటే నా కొడుకు ఎంత బాగా పాట పాడుతుండు కదా, నా కొడుకు ఒక చక్రాన్ని తిప్పినట్టు తల మీద ఒక భూగోళాన్ని వీటి తిప్పుతున్నట్టు ఎంత బాగా తిప్పుతుండని అమ్మ సంతోషపడుతుంది కదా, అట్లా నువ్వు ఉంటే ఎంత సంతోషపడదువు అమ్మ అని ఆ మిత్రుడు బాధపడుతున్న వేదనను రాస్తూ, ఇంకా పండుగలప్పుడు ఎవరిళ్ళకు వాళ్ళు పయనమవుతుంటే అమ్మలేని నేను గదిలో బోరున ఏడుస్తూ పక్కున వలిగిన నీళ్ళకుండలాగైనా. పండుగలప్పుడు ఎవరిళ్ళకు వాళ్ళు పయనమవుతుంటే అమ్మలేని నేను గదిలో బోరున ఏడుస్తూ పక్కున వలిగిన నీళ్ళకుండలాగైనా. పండుగలు వస్తుందంటే వాళ్ళ అమ్మలు వాళ్ళని తోలుకొని పోతుంటారు కదా. ఒక అమ్మ లేని పిల్లగాడు అయ్యో మా అమ్మ ఉంటే నన్ను కూడా తోలుకొని పోదునేమో కదా అనుకుంటాడు. ఎక్కడికైనా బయటికి వెళ్తుంటే కొంగతో ముఖాన్ని తోడుస్తూ అద్దమయ్యే నువ్వు గుర్తొచ్చినప్పుడు ఎన్నిసార్లు గుండె బల్లున వలిగిన గాజు అద్దం అయ్యిందో. ఆ దేవదేవుడిని లాలించడానికి బెజ్జమహాదేవి ఉంది కానీ, ఆ దేవదేవుడిని లాలించడానికి బెజ్జమహాదేవి ఉంది కానీ, పురిటిలోనే తల్లిని పోగొట్టుకున్న నాకు ఏ తల్లులు బెజ్జమహాదేవులు అవుతారు? అమ్మా నువ్వు ఉంటే నా కష్టాన్ని చూదువు, నా సుఖాన్ని చూదువు, నా ఆటను చూదువు, నా పాటను చూదువు. అర్ధరాత్రి పేగులు మాట్లాడే ఆకలి భాష అమ్మకు తప్ప ఎవరికి అర్థమవుతుంది? అర్ధరాత్రి పేగులు మాట్లాడే ఆకలి భాష అమ్మకు తప్ప ఎవరికి అర్థమవుతుంది? ఇప్పుడు నేను ఒక మందు గోళీలతో కట్టిన పుట్టను. ఈ ఎముకల గూడు ఎప్పుడు విరుగుతుందో తెలియదు. అమ్మ ఇక నడవడం నా వల్ల కాదు, అమ్మ ఇక నడవడం నా వల్ల కాదు. ఏ తొవ్వన పోతున్నావో, ఏ రాళ్ళల్లో నడుస్తున్నావో నన్ను భుజం మీద వేసుకో. అందరూ తల్లి చనుబాలు చాలా గొప్పవని చెప్పుకుంటారు కదా, అందరూ అమ్మ చనుబాలు చాలా గొప్పవని చెప్పుకుంటారు కదా. ఎట్లుంటావో కడుపు నిండా దాపి నన్ను నీ కడుపులో దాసుకో. అమ్మ చనుబాలు ఎట్లుంటావో చెప్పి నన్ను నీ కడుపులో దాసుకో అని ఆ మిత్రుడి యొక్క వేదనను ఈ కవిత్వంలో రాసిన. మనము మన జీవితంలో ఎన్ని గొప్ప స్థానాలకు వెళ్ళినా కూడా మనం కూర్చున్న ఈ మట్టిని మర్చిపోవద్దు. మన అమ్మలను, మన నాన్నలను, మన గురువులను మర్చిపోవద్దు. వాళ్ళు లేకపోతే మనకి జీవితం లేదు, ఈ అక్షరాలు లేవు. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా తలుచుకుంటూ నాకు మీ అందరి ముందు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మా రజనీకాంత్ సార్కు, శివాజీ అన్నకు, రాజేష్ సార్కు పేరు పేరున నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా. సమయాన్ని ఇచ్చి మా పిల్లల్ని మీరు ఎంతో ప్రేరేపితుల్ని చేసిన మీ మాటలు నన్ను నిన్న రాత్రి ఏడ్పించాయి, ఈరోజు కూడా చెమ్మరిలా చేశాయి సార్. గోపాల్ సార్, తగుల గోపాల్ సార్. సో మీరు గురుకుల విద్యార్థి అనే ఒక్క మాటనే వీళ్ళను చాలా ఇన్స్పైర్ చేసింది. అట్లాంటిది మీ మాటలు విన్న తర్వాత ఖచ్చితంగా వీళ్ళు చాలా మోటివేట్ అవుతారనే అభిప్రాయం నాకు నిన్న సాయంత్రం కలిగింది. వాస్తవంగా మీ గురించి నేను రీసెంట్గా రాసిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ రాశాను. కానీ అదృష్టం మీతోటి స్టేజ్ పంచుకునే అదృష్టం దొరుకుతుందని, మీతో మాట్లాడి కలిసి ఛాయ్ తాగే అదృష్టం దొరుకుతుందని చెప్పేసి అనుకోలేదు. అది శివాజన ద్వారా తీరింది, సంతోషం. అండ్ నిన్న సాయంత్రమే గోపాల్ సార్ గారితో మాట్లాడేటప్పుడు రజనీకాంత్ సార్ గురించి చెప్తున్నాడు. నాగార్జున సాగర్లో రజనీకాంత్ సార్ అంటే ఒక హీరో. సో ఇప్పటికి కూడా రజనీకాంత్ సార్ అంటే వాళ్ళ స్టూడెంట్స్ అందరికి కూడా హీరోనే. సో రజనీకాంత్ సారు, సుబ్రహ్మణ్యం సారు, నరసింహ సార్ కదా సార్, నరసయ్య సారు, నరసింహులు సార్, వీళ్ళు ఒక ట్రయో. వీళ్ళ స్టూడెంట్స్ అంతా కూడా ఆల్మోస్ట్ మంచి హైట్స్కి రీచ్ అయ్యారు. అండ్ స్పెషల్లీ గోపాల్ సార్ చెప్పిన విషయం ఏంటంటే రజనీకాంత్ సార్ స్టూడెంట్స్ చాలామంది డాక్టర్లు అయ్యారు.
సో అట్లాంటి ఒక ప్రిన్సిపల్ సార్ మన క్యాంపస్లో ఉండడం కూడా మనకు చాలా సంతోషం సార్, రియల్లీ హ్యాపీ సార్. మీకు నాగార్జున సాగర్ ఒక బృందం చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. మీరు చేసిన సేవలను గుర్తించడానికి అదొక వేదిక అయింది. అండ్ అట్లాంటి ఒక ఆణిముత్యాలను కొంతమందిని మాకు అప్పుడప్పుడు పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు శివ సార్. అండ్ మేము ఎల్లవెల్ల మిమ్మల్ని గుర్తుంచుకుంటాము. మాకు కూడా మీరు చాలా సహాయ సహకారాలు చేస్తున్నారు. ఇంకా మరి మంచి వ్యక్తులను, ఇంకా గొప్ప వ్యక్తులను ఈ పిల్లలకు పరిచయం చేసి వీళ్ళు రేపు ఒక్క తెలంగాణనే కాకుండా భారతదేశం అంతటా కూడా ఆణిముత్యాల ఎదగడానికి సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటూ శివధన గారు మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఆయన మాట్లాడిన తర్వాత ఆల్మోస్ట్ 3 years జర్నీ తమ్ముడితోటి. ఎప్పుడు బాధ అనిపించినా ఎంత బిజీ షెడ్యూల్ నా పోయి 1 గంట సేపు వాళ్ళ ఇంట్లో కూర్చుంటే ఆనందం వేరే ఉంటుంది. ఆయనతో ఆ పుస్తకాలతో గడిపిన విధానము, ఆ మధ్యలో రాస్తున్నప్పుడు ఆ పుస్తకాలు ఆ పదాలు చదువుతున్నప్పుడు ఉన్న ఆనందము వెలగట్టలేము. అలాంటి తమ్ముడు మన దగ్గర ఉండడం నిజంగా గొప్ప. దండకడియం పుస్తకాన్ని యాక్చువల్గా నేను మల్లయ్య భట్టు సార్ ఉన్నప్పుడే సార్కి పరిచయం చేసినప్పుడు, శివాజీ ఈ పుస్తకం మనకు ప్రతి లైబ్రరీలో ఉండాలి, ఇవ్వండి అమ్మని అడిగాడు. అప్పటికి ఆయన రాసిన పుస్తకాలు అన్నీ అయిపోయినాయండి. ఫస్ట్ ఎడిషన్ సేల్స్ అయిపోయినాయి, సెకండ్ ఎడిషన్ సేల్స్ కూడా అయిపోయినాయండి. ఇప్పుడు దొరకలేదు. మళ్ళీ మన సైదుల్ సార్ కూడా చెప్పాము, అడిగాడు, అరే ఆ పుస్తకం ఖచ్చితంగా మన లైబ్రరీలో ఒక్క స్కూల్కి కనీసం 2 కాపీస్ అయినా నువ్వు పంపించరా అని. సో అతనికి ఉన్నటువంటి ఏమంటారు గొప్పలా అని పబ్లికేషన్ రైట్స్ సంబంధం ఉంటాయి, అది వాళ్ళ దగ్గర నుంచి వద్దనుకొని ఖచ్చితంగా మనకిచ్చాడు. అతి తొందరలో మీకు ఆ పుస్తకాన్ని ప్రతి స్కూల్కి అందిస్తాము. అన్న రాసిన ఆ కవితలు నిజంగా ఏమంటారంటే కష్టపడేటోనికి తెలుస్తుంది కదా ఆ విలువ. అలా ఆయన కవితలు ఉంటాయి, అవన్నీ మీకు అందిస్తాము అతి తొందరలో. అన్నయ్యని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి ఖచ్చితంగా మీరు అన్నకంటే గొప్ప హైట్స్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యాక్చువల్గా సెక్రటరీ గారు గత 2 days నుంచి ఆయన బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఆయన ఫాలోఅప్ చేస్తున్నాడు. గోపాల్ కలిశాడా నిన్న మెసేజ్ పెట్టాడు, అన్న ఫైనల్గా నేను కలుసుకున్నానన్న. యాక్చువల్లీ ఈ రోజు క్లోజింగ్ సెరమనీకి తీసుకురమ్మన్నాడు, బట్ ఆయనకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ అన్న ఈ రోజు రాలేనంటున్నాడంటే, సరే నిన్నైనా పర్లేదురా నువ్వు తీసుకెళ్ళి పిల్లలతో మాట్లాడించంటే నిన్న తీసుకెళ్ళి మాట్లాడించడం జరిగింది. లక్కీగా రాజేష్ అని అక్కడ ఉండడం, గురువు గారు ఎక్కడ ఉండడం, మీ దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఫ్యూచర్లో రాజేష్ అని అన్నట్టు మన దగ్గర సాగర్ స్కూల్లో చదువుకున్న పిల్లలు, రజనీకాంత్ సార్ వాళ్ళ బ్యాచ్ ఒక 42 members కదా సార్, మీరు 42 members అప్పుడు మా 42 members రెగ్యులర్ టీచర్స్ ఉంటే అది ఒక గోల్డెన్ ఎరా సాగర్ లైఫ్లో. అందులో మళ్ళీ నెక్స్ట్ టైంకి వచ్చినప్పుడు తమ్ముడితో పాటు శోభన్ బాబు అని అతన్ని ఇక్కడికి రమ్మన్నాం యాక్చువల్గా గోపాల్ తోటి. శోభన్కి ఉన్న ఐఆర్ఎస్ ఆఫీసర్, అమ్మ నాన్న ఇద్దరు లేరు. అలాంటి వ్యక్తిని సాగర్ స్కూల్లో జాయిన్ చేస్తే ఐఆర్ఎస్ ఆఫీసర్గా ఇప్పుడు సికింద్రాబాద్లో ఉన్నాడు. అమ్మ నాన్న ఇద్దరు లేకుండా మా సాగర్ స్కూల్లో జాయిన్ అయినటువంటి వ్యక్తి ఆల్ ఇండియాలో 14th ర్యాంక్తో మన దగ్గర ఇప్పుడు సికింద్రాబాద్లో జాబ్ చేస్తున్నాడు. నిన్న గోపాల్ కలిసినప్పుడు ఏమంటే చెప్పాను, అరే గోపాల్ వస్తున్నాడా నువ్వు కూడా రారా అంటే, అన్న నాకు ఈ ఒక్కరోజు కుదరదు అన్న, మళ్ళీ ఎప్పుడైనా వస్తాను అన్నాడు. ఖచ్చితంగా మీ దగ్గర తీసుకొస్తాను, మీతో మాట్లాడిస్తాను. దీని అంతా వెనకటి ఒకటి చిన్న కారణం నాన్న, మీరందరినీ చూసినప్పుడు మొన్న రాజేష్ అని ఒక ఫోటో పెట్టాడు నాకు, ఒక మీ బ్యాచ్లో ఎవరిదో మరొక 3 పిల్లల ఫోటో పెట్టాడు. ఆ ఫోటో చూసినప్పుడు చాలా బాధ అనిపించింది నాకు, అన్న మా పిల్లలు ఇలా ఉన్నారన్న అని. ఎందుకు సందర్భం చెప్పకూడదులేండి కానీ చాలా బాధ అనిపించింది. నెక్స్ట్ జనరేషన్లో మీరు మాకంటే మంచి పొజిషన్లో ఎదగాలి నాన్న. చిన్న వాటికి చిన్న ఆనందాలకు తొందరగా అట్రాక్ట్ అవ్వకండి. అన్న చెప్పినట్టు హీరో ఎవర్రా మన లైఫ్కి? హీరో ఎవరు ఉండాలి? అమ్మ నాన్న గురువులే ఉండాలి, ఇంకొకటి హీరో కాదు మన లైఫ్కి. లేదంటే మనమన్న హీరో అయి ఉండాలి. వీడి తప్ప ఎవడు హీరో అయినా నువ్వు 0 అవుతున్నట్టే, అది గుర్తుపెట్టుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్ నాన్న. మళ్ళీ ఒకసారి సందర్భం వచ్చి కలుస్తూనే ఉంటాము. మీ స్కూల్ అంటే మాకు కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది, మా గురుగారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేము వస్తూనే ఉంటాము. నో డౌట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు పుస్తకాన్ని అందిస్తాము. థ్యాంక్ యూ. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మనందరికీ ఒక ఇన్స్పిరేషన్ తగుళ్ళ గోపాల్ సార్కి ఒక చిరు సత్కారం.
ఆత్మీయ మిత్రుడు శివాజన్న గారు కూడా ఒక చిరు సత్కారం. శుభ సమయం. సో ఎంతగానో చాలామంది డాక్టర్స్ నాగార్జున సాగర్ నుండి వచ్చారు. వాళ్ళు నిమ్స్లో, మెడికల్ కాలేజెస్లో ప్రొఫెసర్స్గా వర్క్ చేస్తున్నారు. ఇంకా ఇంజనీర్స్ అంటే నెంబర్ ఎంతమంది ఉన్నారో కూడా ఇంజనీర్స్ చెప్పలేం. అదేవిధంగా ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్, ఇండియన్ రైల్వే సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్, వీళ్ళంతా కూడా చాలామంది, మన సెక్రటరీ గారు కూడా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, నాగార్జున సాగర్ ప్రోడక్ట్స్, వీళ్ళంతా కూడా మరి మా చేతులతో ఇంజనీర్సు, డాక్టర్సు, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, ఐఈఎస్ ఆ ఉన్నత స్థానంలోనికి పోయినటువంటి విద్యార్థులను చూసి మేము చాలా గర్వపడతాం. మా టీము 2001లో అక్కడికి 2001లో ట్రాన్స్ఫర్స్ మీద దాదాపుగా 45 మంది మేము చేరాము అక్కడికి. అక్కడే చాలా కాలం పనిచేసి మరి ఎంతోమంది విద్యార్థులను అక్కడ ఉన్నత స్థానంలోనికి పోవడం అనేది మేము చూసాం. అలాంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళని చూసి మేము చాలా గర్విస్తాం కూడా. ఒక టీచర్గా మాకు కావాల్సింది అలాంటి స్థానంలోనికి పోయేటువంటి విద్యార్థులను చూసి మేము గర్వించుకుంటాం. మరి వాళ్ళ స్ఫూర్తితో వాళ్ళు వస్తారు. మన శివాజీ అన్న తప్పనిసరిగా వాళ్ళందరినీ కూడా మీకు పరిచయం చేస్తాడు. మరి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని మరి ఈ క్యాంపస్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి వాళ్ళలాగా మంచి ఉన్నత స్థానంలోనికి మరి పోవాలని నేను మనసా వాచ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే మీరంతా మరి కోటీశ్వరులు కాదు. మీ తల్లిదండ్రులు మంచి ఉన్నత స్థానాల్లో లేకపోతే మంచి చదువులతో ఉన్నటువంటి వాళ్ళు కాదు. మా దగ్గరికి వస్తున్నారు టీసీల కోసం. మా లెటర్ రాసి పెట్టినంటే మాకు తెలియదయ్యా, మాకు చదువు రాదు అని. చదువు రానటువంటి తల్లిదండ్రుల్లో మీరు కలిగి ఉన్నారు. మరి వాళ్ళు మిమ్మల్ని మంచి స్థానంలోనికి పోవాలని, మంచి స్థానంలో నిలబడాలని వాళ్ళంతా కూడా కోరుకుంటున్నారు. మరి విద్యార్థులకు గురువులుగా ఒకటే, మీరు చక్కగా చదువుకొని మంచి స్థానాల్లోనికి పోయినప్పుడే అదే మా గురుదక్షిణ. మనులు మాణిక్యాలు మేము ఎప్పుడు కోరుకోం. మీరు చక్కగా చదువుకొని మంచి స్థానాల్లోనికి మరి పోయి నిలబడి, నేను ఆ పలానా బ్యాచ్, ఆ బ్యాచ్లో నేను చదువుకున్నాను, మరి ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నాను అని మీరు ఎప్పుడైతే మమ్మల్ని కలుస్తారో మాకు అప్పుడే ఆనంద బాష్పాలు వస్తాయి. అంటే మా విద్యార్థులు మరి ఈ స్థానంలో ఉన్నారు అనేటువంటిది మేము అప్పుడు గర్విస్తాం. కాబట్టి సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విద్యార్థి నాకు చదువు రాదు, నేను చదవలేను అని అనుకోవడానికి లేదు. మీలో ఉంది, ఆ కెపాసిటీ ఉంది. వివేకానందుడు చెప్తాడు కదా, నీలో అంతా ఉంది, నీలో చేసేటువంటి శక్తి ఉంది, ఆ శక్తిని ఉపయోగించుకోమంటాడు. సో కాబట్టి ప్రతి విద్యార్థిలో
ఆ శక్తి ఉంది, ఉంటుంది కూడా. నాకు రాదు, ఆ శక్తి లేదు అని మాత్రం ఏ విద్యార్థి కూడా అనుకోవడానికి లేదు. కానీ ఒకటే, ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోవడము, అదేవిధంగా కాన్సన్ట్రేషన్తో ఉండడము. ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేషను మనలో ఎప్పుడైతే వస్తాయో సో ఆటోమేటిక్గా ఆ చదువు దానికి అదే వస్తుంది. సో ఇలాంటి వ్యక్తులను మనం కలిసినప్పుడు, గొప్ప స్థానాల్లో ఉన్నటువంటి విద్యార్థులను మేము కలిసినప్పుడు, మీరు కలిసినప్పుడు మన స్థానం ఏంటి అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. నేను కూడా అలా తయారు కావాలి, నేను ఆ స్థానాల్లోనికి వెళ్ళాలి అని మీరు అనుకుంటే తప్పనిసరిగా చేయగలరు, చేస్తారనేటువంటి ఆలోచన ఉన్నాయి మాకు. కాబట్టి ఈరోజు ఒక మంచి వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి, కేంద్ర ప్రభుత్వం యొక్క సాహిత్య అవార్డు పొందినటువంటి ఆ గొప్ప వ్యక్తి మన మధ్య ఉండడం అనేటువంటిది గర్వించదగిన విషయం. మరి వారిని స్ఫూర్తిగా తీసుకుని మీరంతా కూడా అలాంటి స్థానాల్లోనికి పోవాలని మరి మనసా వాచా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. దయచేసి మీరే ముందుకు వస్తే సంతోషం. Respected Rajnikant sir, Principal Sir Rajesh sir, Shivaji sir, Gopal sir, and all my faculty members and my students. Good morning. నా జీవితంలో ఇంత గొప్ప వ్యక్తి నేనైతే చూడలేదు ఈ రోజు వరకు. ఈసారి కంటిన్యూస్గా నేను సార్ చెప్తుంటే ఏడ్చుకుంటూ కూర్చున్నాను. ఫస్ట్ టైం నేను ఏడ్చినాను. నా ముందు కూడా 2-3 టీచర్స్ కూడా ఏడుస్తున్నారు. సార్ మాటలు అంతా ఇన్స్పిరేషన్గా ఉన్నాయి. సార్ మా ముందు ఉండడం ఎంతో గర్వకారణం సార్. మీ హంబుల్నెస్, మీరు మిమ్మల్ని చూసి మేము ఎంతో నేర్చుకోవాలి. మేము జీరోలో ఉన్నాం అనిపించింది ఈరోజు. జీరో నుండి మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది ఇంకెంతో ఉంది మా దగ్గర. జీరో నుండి 100కి రీచ్ అవ్వాలి మేము. అసలు మేము ఎందుకు జాబ్ వచ్చింది, అన్నీ వచ్చినాయి, కానీ మేము మీలాంటి వ్యక్తులను కలవడం అంటే మాకు ఎంతో గర్వకారణం. మా పిల్లలైతే అదృష్టవంతులు. అసలు ఇది మరో నాగార్జున సాగర్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ హియర్. ఆల్ ద వే. ఓకే, ముందుగా గోపాల్ సార్ గారిని కలుసుకోవడం చాలా ఆనందదాయకం. నిజంగా ఒక తెలుగు ఉపాధ్యాయుడిగా ఆయన అడుగుజాడలో నేను కూడా పోవాలనిపిస్తుంది. ఖచ్చితంగా ఆయన నాకు ఇన్స్పైర్గా ఉన్నాడు అనిపిస్తుంది. అట్లా నేను కూడా అలా ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే అంత కష్టాల నుంచి వచ్చి నిజానికి గొప్పగా రచయిత. ఎంత బాగున్నాయి ఆ కవితలు అంటే ఇంకా వినాలి, ఇంకా బాగా చెప్తున్నాడు. ఇంకా టైమే తెలుస్తలేదు అసలు. ఇంకా బాగుంది, ఇంకా చెప్పాలి అన్నటువంటి ఆలోచన. పిల్లలు కూడా ఏ కదలిక లేదు, అలా నిశ్చేష్టులయ్యారు. నిజంగా మీరు కూడా అలా మోటివేషన్ కానీ ప్లీజ్. మీ ప్రతి ఒక్కరిలో గోపాల్ సార్ని చూసినట్టు అనిపించింది నాకు. మీరు ఇక్కడ ఉంటే ఇది నిజంగా నాగార్జున సాగరా అనిపించింది. అలా పోయినాం మేము. అలా ఆయన సార్ చెప్తూ ఉంటే అక్కడికే వెళ్ళిపోయాం. నిజంగా ఈ షామీర్పేట అనేది నాగార్జున సాగరే కావాలి. మీదులో చాలా పేదవాళ్ళు ఉన్నారు. ఏమి సార్ చెప్తుంటుంటే ఇదొక తల్లి యొక్క 9 నెలల గర్భంలాగా అనిపిస్తుంటే ఏమి ఆ కవితలు అబ్బా ఇంత బాగుంటాయి, ఒక చిన్న కవితతోటి ఇంత ఇన్స్పైర్ చేయొచ్చా అన్నటువంటి ఆలోచన చాలా బాగుంది. తర్వాత ఆ మహేష్ గురించి కవితలు కానీ మీ గురించే చెప్పినట్టు అనిపిస్తుంది. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసేందుకే ఇలాంటి అవకాశము రాజేష్ సార్ కానీ, రజనీకాంత్ సార్ కానీ ఇలా ఈ వేదికను పంచుకోవడం, శివాజీ సార్ గారు తేవడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. మీలో ఖచ్చితంగా మార్పు రావాలని కోరుకుంటున్నా. ఈ శుభ సాయంత్రం నాకు మాటలు రావట్లేదు, అయినా కొన్ని చిన్న విషయం చెప్పాలని అనుకున్నా. థ్యాంక్ యూ. పెద్దలందరికీ నమస్కారాలు. సార్ చెప్పినట్టు ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఇంత గొప్పవాడైనందుకు మనం ఎంతో గర్వపడాలి. అలాగే నేను స్టార్టింగ్ క్లాస్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని చూసి, అంటే పిల్లలతో మాట్లాడినప్పుడు ఏమన్నారంటే, మేడం మేము చాలా పేదింటి నుంచి వచ్చాము, మేమేంటి 10th అయిపోయాక ఏదో జాబ్ చేస్తాము, ఏదో అలా మా నాన్నలాగో లేకపోతే ఏదో మా బ్రతుకుతాము అన్నారు. కానీ మీరిచ్చిన మాటలతో ఈరోజు నిజంగా మేమే కాకుండా పిల్లలందరికీ ఒక మహా వ్యక్తిని, ఒక జీవితాన్ని తెలుసుకున్నారు. ఈరోజు ఒక వాల్యుబుల్ డేగా, ఎందుకంటే టుడే యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్.
అంటే ఇంత పెద్ద గొప్పవాడు మన గురుకులాల నుంచి వచ్చి మన జీవితాన్ని మార్చేయగల శక్తిని మనకి ఇచ్చినందుకు ఈరోజు మేము ఎంతో ధన్యవాదాలు చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ. స్టేజ్ని అలంకరించినటువంటి పెద్దల్ని మన సాహిత్య అవార్డు గౌడ్ సార్ గారికి నమస్కారాలు. సారు చెప్పిన కవిత అంటే ఒక మనిషి బంధం ఆకాశం కప్పుకొని మనం అందరం మట్టితో సంబంధం ఉందన్న ఆ మాట మన మనుషుల్ని ఎంత ఏకత్వం చేస్తుందో ఒకసారి ఆలోచించాలి. మనం ఎంత విడదీసిన ఈ సమాజంలో ఎన్నో ఈవిల్స్ ఉన్నటువంటి ఆ ఒక్క ఇన్స్పిరేషన్తో మనం అందరం కలిసిపోవచ్చు అనే మాట మీకు ఎంత హృదయం తట్టి. థ్యాంక్ యూ. అండ్ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. ఈరోజు ఫస్ట్ టైం నేను ఈ మాటలు విని నాకు ఏడుపు వస్తుంది. ఎందుకంటే ఈ లైఫ్లో మనం ప్రతిదీ ఎంత స్ట్రగుల్ చేసి వస్తామో అనేది తెలుసుకోవాలన్న. ఎందుకంటే మన కోసం పేరెంట్స్ ఎంత కష్టపడతారో అది ముఖ్యంగా తెలుసుకోవాలి. మీకోసం ఇక్కడ టీచర్స్, ప్రతి ఒక్క టీచర్స్ డైలీ తన క్లాస్ ఒక 15 మినిట్స్ చెప్తే 15 మినిట్స్ మీకు మోటివేషనే చెప్తారు నాన్న. అది మీ బాగోగుల కోసం. ఎందుకంటే ఈ కాలం జనరేషన్ ఎలా ఉందంటే ఎనీ టైం ఫోన్, ఇంటర్నెట్ ఇదే ఉంటుంది. కానీ వాల్యుబుల్ స్పీచ్ అనేది మీకు బయట దొరకదు. ఇక్కడ ఉన్న టీచర్స్ ఏదైతే చెప్తారో మీరు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మనకి లైఫ్లో చెప్పేది ఒకటే, అది 10th వరకు స్కూల్లో మాత్రమే సాధ్యమవుతుంది. ఆఫ్టర్ 10th ఎవ్వరు మనకు మన లైఫ్ ఇలా చేసుకోండి నాన్న, అలా బతకండి నాన్న అని చెప్పే లెక్చరర్స్ ఉండరు నాన్న బయట ప్రైవేట్ కాలేజ్లలో. సో ఇక్కడ మా పిల్లలు, ఎందుకంటే మా పిల్లల్ని ఇడిచిపెట్టి మేము మీకోసం ఎనీ టైం మేము సర్వీస్ చేస్తున్నాం అంటే మా పిల్లలు అని అనుకొని సర్వీస్ చేస్తున్నాం నాన్న. సో ఇంకో బాధ విషయం ఏమనిపిస్తుందంటే ఇక్కడ కామెంట్ చేయడం, అలా కామెంట్ చేయకండి. ఎందుకంటే మా పిల్లల కన్నా మీరు మా పిల్లలు అయిపోయారు ఇక్కడ. సో మీరు మంచిగా మేము చెప్పేది చదివి, మేము చెప్పే క్లాసులు విని, ప్రతి టీచర్స్ని రెస్పెక్ట్ ఇస్తూ మీరు మంచిగా ఎదగాలని నేను ఆశిస్తున్నాను అన్న. థ్యాంక్ యూ. आदरणीय गोपाल जी सर और रजनीकांत सर, राजेश सर और अध्यापक गण, छात्र सब लोगों को शुभोदय। गोपाल जी ने बोले कि हमारे पूरा 10th क्लास होने तक हमारा माता जी एक ही बार मिली थी। जैसा ये बात तो मेरे को बहुत परेशान में गिरा दिया है। क्यों बोले तो मैं भी एक गुरुकुल पाठशाला तुम्हारा जैसा पढ़ाई किया था, तुम्हारे स्थान में रुक के मैं पढ़ाई किया था। मेरा पिताजी बचपन में 12 साल बच्चा था मैं, उस टाइम पर मेरे को हॉस्टल में दाखिल किया था। मगर 9th क्लास में एक ही बार मेरे को देखने को आया था। ये बात मेरे को बहुत चिंता लगी थी। और मैं अशोकनगर में पढ़ाई किया था। और हमारा ये रजनीकांत साहब प्रिंसिपल जी उधर प्रिंसिपल करके ड्यूटी करके आया, प्रधानाध्यापक पद पर काम करके आया था। मगर उधर का वातावरण और हर एक सुविधा था। सबको धन्यवाद। ఇవాళ తెలుగులో మాట్లాడాలనుకుంటున్నాను. ముందు వినగానే తెలుగు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందంటే ఐఎమ్ థింకింగ్ అబౌట్ దట్. అంత అవార్డు వచ్చింది అంటే ఆయన గ్రాంధికం రాశారా, వ్యాసాలు రాశారా, ఏం కవితలు రాశారు అది మనకు అర్థం కాదులే, అందుకే అవార్డు వచ్చి ఉంటుంది అనుకున్నాను. మీరు అమ్మ గురించి చెప్పిన పద్యం మా గుండెలు చాలా బరువు చేసింది సార్. మీకు అవార్డు ఎందుకు వచ్చిందో ఇప్పుడు నేను చెప్పగలను. మీరు నిజాన్ని రాశారు, ఉనికిని రాశారు, ప్రేమని రాశారు, మన జీవితాన్ని రాశారు. ప్రపంచంలో కల్పించని వ్యక్తులు దేవుడు. నా గుండె ఇంకా బరువుగా ఉంది, చెప్పలేకపోతున్నాను. ప్రపంచంలో కనిపించింది మనకి ఒక దేవుడు మాత్రమే. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఆ దేవుడు మనకి ఇచ్చింది మన అమ్మ నాన్నని గురువులని. అది మీరు రాసిన పద్యంలో నేను స్పష్టంగా తెలుసుకున్నాను. మీరు తెలుసుకున్నారు
మీరు చెప్తున్నప్పుడు మా పిల్లలు ఒక్కరు కూడా ఒక నిమిషం కూడా కదలలేదు. వాళ్ళని అబ్జర్వ్ చేశాను. పిల్లలు మీలో కూడా గుణం ఉంది, మీరు మనుషులు, మీలో హృదయ స్పందన ఉంది, మీరు వినగలరు, చేయగలరు. కాబట్టి మీరందరూ రేపు మాకు కాబోయే అవార్డు విన్నర్సే. మీరందరూ ఫ్యూచర్లో సాధించే మా ఆనిముత్యాలు. ఇప్పుడు రజనీకాంత్ సార్ ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో ఫ్యూచర్లో మేము కూడా అంత గొప్పగా మీ గురించి చెప్పుకుంటాము. మేమే అలాంటి మీటింగ్స్ ఆర్గనైజ్ చేస్తామని సగర్వంగా నేను ప్రామిస్ చేస్తున్నాను సార్. మా పిల్లలు కూడా అంత స్థాయికి వస్తారు. కానీ మీరు రాసిన కవిత చాలా భారంగా ఉంది సార్. మీరు పంపించే పుస్తకం మేము చదివి రోల్ కాల్లో కనీసం మీరు రాసిన కవితలో ఏదో ఒకటి పిల్లలకు వినిపించి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకురావాలని మేము అనుకుంటున్నాము. ఆ అవకాశాన్ని మాకు ఇవ్వాలనుకుంటున్నాము. మిమ్మల్ని కలవడం చాలా చాలా ఆనందంగా ఉంది. కల్పించినందుకు కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఈ దినం మంచిగా సత్కరించుకున్నాం. ఇది మన జీవితంలో మర్చిపోని రోజు కావాలి. మీలో కూడా అంత స్థాయికి ఎదగాలన్నటువంటి కసి పట్టుదల మీకు రావాలని ఆకాంక్షిస్తున్నాం. ఓకే, సార్ చెప్పినటువంటి విషయాలను మీరు పాటించాలి. ఆయన చెప్పినటువంటి జీవిత సత్యాలను మీరు తెలుసుకోవాలి. అలా అతని అడుగుజాడల్లో వెళ్ళాలని ఆకాంక్షిస్తూ మరి ఈ చిన్న సమావేశాన్ని ముగించదలుచుకుంటున్నాం. ఓకే, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.